మీరు ఈ 10 సంవత్సరాల జర్నీ ఈ సినిమా ఫీల్డ్లో ఇలా రాణించడం అనేది చాలా గొప్ప విషయము. సో దానికన్నా ముందు అంటే ప్రేమంతోనే మీరు ఆ సాంగ్తోనే బయటపడ్డారు. అంతకు ముందు స్ట్రగుల్స్ ఉంటాయి. సో ఇప్పుడు అంటే మీమ్స్ రౌండ్ అనమాట ఇది. సో మీమ్ ఏంటి బ్రో ఇంత మాట అన్నావు అనే మీమ్ అనేది ఫేమస్. సో మీ లైఫ్లో అంటే మీరు ఈ కెరియర్లో ఇనిషియల్ స్టేజ్లో అవకాశాల కోసం ఆఫీస్లో చుట్టూ తిరిగే సమయంలో ఏంటి బ్రో ఇంత మాట అన్నావు అని మీకు అనిపించిన సందర్భాలు పంచుకుంటాను. ఎస్, అయితే ప్రేమం వరకు నేను ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ట్రయల్ చేసిన. ప్రేమంకు తీసుకున్న డిసిషన్ ఏంటంటే ఈ సినిమా రాస్తే లైఫ్ మారుతుంది కంపల్సరీ. నా ప్రొఫెషన్ అంతా సినిమానే అనుకుంటున్నాను కాబట్టి జాబ్ వదిలేసి ప్రేమం సినిమా రాయడం మొదలుపెట్టాను. ప్రేమం సినిమా పెద్ద హ్యూజ్ అయిపోయింది, నాకు మంచి పేరు వచ్చింది. నేను ఏమనుకున్నా అంటే లైఫ్ సెట్ అని చెప్పి విస్తృతంగా ఆఫీసులు తిరగడం మొదలుపెట్టాను. తిరుగుతున్న క్రమంలో ఒకరోజు అప్పటికే ఒకటి రెండు సినిమాలు చేసిన డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళినాం. వెళ్ళి కలిస్తే పాటలు బాగానే ఉన్నాయి, అందులో బాగా రాసావు అది అన్నారు. ఆయన ఒక ట్యూన్ ఇచ్చి రాయమంటే నేను ఎందుకో సరిగా అప్రోచ్ అవ్వలేకపోతున్నా ఆయన స్థాయికి. 1, 2, 3, 4 వర్షన్లు అయిపోయాయి. ఆయన పోయిన తర్వాత ఏంది ఇది రాయటం కోసమే నువ్వు వచ్చావా, లైక్ అంటే నీ స్థాయి ఇంతేనా, ఇంతకు మించి రాయలేమా, అప్పుడే నీ ప్రయత్నం తాలూకు ఎఫర్ట్ అయిపోయింది అన్న సెన్స్లో మాట్లాడారు. అది నేను సరే తర్వాత లేటర్ ఆన్ ఏమంటే అది నాకు నేను సముదాయించుకుంది ఏంటంటే ఇప్పుడు ఎదుటోళ్ళ స్థాయికి మనము వెళ్ళలేనప్పుడు అది మన పొరపాటే. అంటే ట్యూన్ ప్రాబ్లమ్ అక్కడ ఏంటి ప్రాబ్లమ్ అసలు సిచ్యువేషన్? ట్యూన్ అందుకోకపోవడం ఒకటి, నేను ఆయన డైమెన్షన్లో ఆలోచించకపోవడం ఒకటి. అయితే అసలు ఆ విధంగా అప్రోచ్ అవ్వకూడదు అనేది తర్వాత తెలిసింది నాకు. అంటే నాకు ఎలా ఉండే అంత ఎంతూజియాస్ట్ ఆ రోజుల్లో. ఇప్పుడు పడి చెప్తే ఎవరు వినరు, అది చెప్పే విధంగా చెప్పే టైంలో చెప్పాలి. పదే ఒకే విషయాన్ని మనం అంటే నేను ఏమనుకునేవానంటే టకాటక వర్షన్స్ ఇస్తే మనకు మెప్పు వస్తుంది, మెప్పు పొందొచ్చు కదా అని అలా చెప్పాను. అది తప్పని తెలిసిన తర్వాత అది చేసే విధంగా చేసే టైంలో చేయాలి. అది ఫటాఫట 10 వర్షం రాస్తే ఏముండదు. గంగిగోవు పాలు గంటెడైనా చాలు, గంగిగోవు అన్నట్టు తలుకు వెలుగురాలు తట్టెడు వద్దు. అలాంటి ఆ సిచ్యువేషన్తో నేను నేర్చుకున్నాను అన్నమాట. ఏంటి నువ్వు ఇంతే రాయగలుగుతావు అన్నప్పుడు నాకు నేను ఒక సెల్ఫ్గా ఒక చిన్న కన్వర్సేషన్ చేసుకున్నా. సో ఇది కాదు, ఆయన అన్న పర్సెప్షన్ ఏంటో నాకు తెలియదు కానీ నన్ను మాత్రం ఒక డైమెన్షన్లో నడిపింది. అది పెద్ద డైరెక్టరే, ఇప్పుడు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు ఆయన. పాజిటివ్గా తీసుకోవాలి డెఫినెట్గా. అంటే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎవరి కన్వర్సేషన్ ఏదైనా నీ ఫోకస్ మారద్దు. వాళ్ళు ఏ ఉద్దేశంతో అననీగాక నీ గమ్యం ఏంటి, నువ్వు వెళ్తున్న ప్రయాణం అది నువ్వే నడవాలి తప్పనిసరిగా. వాళ్ళెవరో వీళ్ళెవరో వచ్చి డిస్టర్బ్ చేస్తే నీ ప్రయత్నం అనేది ఒక రోజు, ఒక వారమో, ఒక నెల నువ్వు ఆపినట్టే. సో నేను ఒక 1-2 డేస్ దాన్ని ఆలోచించి ఆ సెల్ఫ్ ఇంటరాక్షన్ నాకు అలవాటు అయింది కాబట్టి నేను మాట్లాడుకొని అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోయినా. అప్పటి నుండి ఇప్పటికీ ఇంకా ఆయనతో ఎప్పుడు పని చేయలేదు, ఫ్యూచర్లో చూడాలి. దీనికే చిన్న